వాయనాడ్లో వరుసగా 6వ రోజు సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆదివారం మరో 4 మృతదేహాలు బయటపడ్డాయి. గల్లంతైన 206 మంది కోసం అణువణువు గాలిస్తున్నారు. కేంద్ర మంత్రి సురేష్ గోపి సహాయక చర్యలను పర్యవేక్షించారు. వరదల విలయంతో వణికిపోయిన కేరళ వయనాడ్లో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 361 మృతదేహాల్ని వెలికితీశారు. ఆదివారం మరో 4 మృతదేహాలు దొరికాయి. 206 మందికి పైగా స్థానికులు గల్లంతయ్యారు. వాళ్ళ ఆచూకీ ఇంకా చిక్కడం లేదు. 1100 మందిని రెస్క్యూ టీమ్స్ రక్షించాయి. 200 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి సురేష్ గోపి పర్యటించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. రిలీఫ్ క్యాంప్ లో ఉన్న ప్రజలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఏ క్షణం ఏం జరుగుతుందన్న భయం వాళ్ళను వెంటాడుతోందని రిలీఫ్ క్యాంప్ లో ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇప్పిస్తామన్నారు కేంద్ర మంత్రి സുരേഷ് ഗോപി. പൂർണ്ണമായിട്ട് ജീവിതത്തിലേക്ക് തിരിച്ചു വരാൻ പറ്റുന്നവർക്ക് എല്ലാവർക്കും ഒന്നടങ്കം എല്ലാവർക്കും കൗൺസിലിംഗ് എന്ന് പറയുന്നത് അവരുടെ മാനസികമായ ഒരു പുനരധിവാസമായിരിക്കും ഇതിനകത്ത് ഏറ്റവും കഠിനമായ പ്രയത്നം. അതിന് നമുക്ക് സോഷ്യൽ വർക്കേഴ്സും NGOസും ഒക്കെ ഉണ്ട് അതിനകത്ത് എക്സ്പെർട്ടീസ് ഉള്ള. ഒരുപാട് സൈക്കാട്രിസ്റ്റിനെയും സൈക്കോളജിസ്റ്റിനെയും ഒക്കെ കൊണ്ടുവന്ന് വലിയൊരു ടീം വന്നു. അതൊരു വലിയ ഭാരപ്പെട്ട പണി തന്നെയായിരിക്കും. ഇതെല്ലാം സാധ്യമാണ്. അത് കഴിഞ്ഞ് പിന്നെ അവരുടെ പുനഃസ്ഥാപനം എന്ന് പറയുമ്പോൾ അതെവിടെ ഇപ്പോൾ ഈ കൊണ്ടുവന്ന് ഡെപ്പോസിറ്റ് ചെയ്തിരിക്കുന്ന മണ്ണ് മുഴുവൻ ഇനി సెటిల్ ചെയ്തു వరాన్ 10 വർഷം ఆగుందన్నాను. వరద ప్రభావిత ప్రాంతాలు, కొండ చర్యలు విరిగిపడ్డ చోట అడ్వాన్స్డ్ రాడార్స్, డ్రోన్స్, హెవీ మిషన్స్ ఉపయోగిస్తున్నారు రెస్క్యూ సిబ్బంది. చెలియార్ నది ప్రాంతంలో 40 కిలోమీటర్ల మేర సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మలపురంలోని నీలాంబర్ ప్రాంతంలో చాలా మృతదేహాలు దొరికాయి. వైనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అభిప్రాయపడింది. వైనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించిందని, దాంతో వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయని తెలిపింది.